హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎంతమంది నిన్న లైవ్ స్ట్రీమ్ అటెండ్ అయ్యారు, ఎంతమంది నిన్న లైవ్ స్ట్రీమ్ వీడియో లైవ్లో మీరు అటెండ్ అవ్వకపోతే కనీసం చూసారో హాయ్ ఒకసారి కామెంట్లో ఎస్ అని పెట్టండి ఫ్రెండ్స్, తర్వాత వీడియో తర్వాత. ఎందుకంటే నిన్న క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక డ్రాయింగ్ కూడా నేను చేశాను అనమాట. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ షార్ట్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే కనుక కంప్లీట్ లైక్ ఫుల్ బాడీ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ నేను కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ స్వింగ్ దగ్గర. సో అలాంటి ఒక ఫుల్ బాడీ గ్రీన్ క్యాండిల్ వస్తే తప్ప అట్లీస్ట్ రైట్ ఇక్కడ కొంచెం బాటమ్ అయిందని ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ తోటి మనం ట్రెండ్ కొంచెం రెజ్యూమ్ అయింది పైకి అని చెప్పి బిలీవ్ చేయడానికి ఉంటుంది. అలా ఫార్మ్ అవ్వనంత వరకు ఐ విల్ బి బేరిష్ అని చెప్పి క్లియర్గా నిన్న లైవ్ స్ట్రీమ్లో నేను మీకు చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్. సో అదేవిధంగా సో మీరు చూస్తే కనుక గత చాలా రోజుల నుంచి ఏవైతే నేను థంబ్నెయిల్స్ పెడుతున్నానో క్లియర్ కట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో కంప్లీట్గా సో మార్కెట్ యొక్క బేరిష్నెస్ గురించే సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో నేను మీకు షేర్ చేయడం జరిగిందనమాట అండి. సో మీరు చూస్తే కనుక క్లియర్ కట్గా సో మోస్ట్ ఆఫ్ ద థంబ్నెయిల్స్ మీరు రీసెంట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ నుంచి ఐ హ్యావ్ బీన్ కాషనింగ్ అనమాట అండి మీ అందరికీ కూడా. కొంచెం బేరిష్గా ఉంది, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి క్లియర్ కట్గా నేను చెప్తా రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో బేర్స్ ఆర్ స్టిల్ కంట్రోలింగ్ మార్కెట్. ఈజ్ మార్కెట్ ఫాల్ ఓవర్, మార్కెట్ ఈజ్ కంట్రోల్డ్ బై బేర్స్ రైట్. మార్కెట్ జస్ట్ బౌన్స్ ఫ్రమ్ ఇంపార్టెంట్ మార్కెట్స్ ఆర్ హోల్డింగ్ రైట్ టైమ్ బీయింగ్ అంతే తప్ప. సో ఈజ్ ఇండియన్ మార్కెట్ స్టిల్ బేర్ గ్రిప్ ఆర్ ద మార్కెట్స్ రైట్ మూవ్స్ మ్యానిపులేటెడ్. ఈజ్ మార్కెట్ గోయింగ్ టు బి టఫ్ నెక్స్ట్ ఇయర్ రైట్. అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి లైక్ జాన్ నుంచి డిసెంబర్ నుంచి మీరు చూడొచ్చు అనమాట అండి. సో వీడియోస్లో చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద లైవ్ స్ట్రీమ్స్లో కూడా ప్రీవియస్ వీక్స్ లైవ్ స్ట్రీమ్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. యూటర్న్ తీసుకుంటుందా నిన్న మన థంబ్నెయిల్ అదనమాట అండి. క్లియర్గా యూటర్న్ ఎప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తానంటే ఒక ఫుల్ బాడీ మారుబోజు గ్రీన్ క్యాండిల్ వస్తే తప్ప ఐ డోంట్ బిలీవ్ అని క్లియర్గా నేను చెప్పడం జరిగిందనమాట అండి. అండ్ సో ఈ విధంగా థంబ్నెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్ బిగ్ ఫాల్ అంచున ఉంది. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ థంబ్నెయిల్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. అండ్ నేను ఒక అలారం కూడా సెటప్ చేసుకున్నాను సమ్వేర్ అని చెప్పి నేను మీకు కూడా చెప్పడం జరిగింది. సో 22,200 300 అంటే ఒక 700 800 పాయింట్స్ ఏదైనా డిప్ వస్తే దెన్ ఐ విల్ బి గోయింగ్ అండ్ గ్రాబింగ్ అనమాట అండి. అక్కడి నుంచి నేను బయింగ్ అనేది అక్యుములేషన్ అనేది ఎక్కువగా స్టార్ట్ చేస్తాను కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఒక డీసెంట్ కరెక్షన్ అవునట్టు అవుతుంది అనమాట అండి. సో ఫార్ ఫ్రమ్ ద టాప్ నిఫ్టీ యాక్చువల్గా 12% అలాగ అయిందనమాట అండి. కరెక్షన్ చూస్తే కనుక ఒక 15% అండ్ అబౌవ్ కరెక్షన్ వస్తే కనుక దెన్ అప్పుడు నేను ఐ విల్ బి లుకింగ్ అనమాట అండి. స్లోగా అక్యుములేషన్ అనేది లాంగ్ టర్మ్ కండి లైక్ 3 years 5 years టైం హారిజన్ తోటి రైట్. సో ఎవరైతే ఉండగలరో వాళ్ళకి అనమాట అండి. షార్ట్ టర్మ్ గురించి కాదు మనం డిస్కస్ చేసేది రైట్. సో మార్కెట్ కంప్లీట్ బేర్ గ్రిప్లో ఉంది. ఇట్స్ అ ఫుల్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. అండ్ ఏదైతే ఒక డబల్ బాటమ్ లాగా కొంచెం కన్సాలిడేషన్ అవుతుందేమో, బ్రేక్అవుట్ కంటిన్యూషన్ రైట్, బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రీవియస్ నెక్ లైన్ దగ్గర మీరు చూడొచ్చు అనమాట అండి. ప్రీవియస్గా ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో క్లోజింగ్ బేసిస్ మీద ఎగ్జాక్ట్ లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్స్ అనమాట అండి. 23,300 లెవెల్స్ దగ్గర నుంచే రిజెక్షన్ క్లోజింగ్ బేసిస్ మీద మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అయిపోయింది రైట్. సో ఇంకా వీక్నెస్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది అనమాట. ఇంట్రాడేలో వచ్చిన చిన్న చిన్న బౌన్సెస్ కూడా దే ఆర్ గెట్టింగ్ సోల్డ్ అనమాట అండి. అండ్ నిన్న క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా గ్యాప్ అది కూడా ఫిల్ అయిందని చెప్పి ఈరోజు ఇంట్రాడేలో కూడా అదే లెవెల్ టెస్ట్ చేయడం జరిగింది. బట్ కానీ క్రేజీ వాలటిలిటీ అనమాట అండి. ఈరోజు చూస్తే కనుక లైక్ టేబుల్ టెన్నిస్ ప్యాటర్న్ అని చెప్పి సరదాగా గ్రూప్లో పెట్టానమాట అండి రైట్. సో ఇక్కడ చూస్తే కనుక బేర్స్ రైట్ సో కిందకి తీసుకురావడం జరిగింది. బుల్స్ మళ్ళీ పైకి తీసుకెళ్లారు. బట్ అగైన్ బేర్స్ బ్రాట్ ఇట్ డౌన్. బుల్స్ ట్రైడ్ అగైన్ బేర్స్ వన్ ఫైనల్లీ రైట్. సో అంటే లైక్ టేబుల్ టెన్నిస్ అటు ఇటు ఆడతారు కదా. సో ఆ టైప్లో క్రేజీ వాలటిలిటీ అనమాట అండి. విక్స్ హైలో ఉంది అండ్ బడ్జెట్ అవనంత వరకు విక్స్ అనేది తగ్గదు. ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఆప్షన్ బయ్యర్స్కి కొంచెం ఫేవరబుల్గా ఉంటుందని చెప్పాను. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో డీసెంట్ ప్రాఫిట్స్ ఈ మంత్లో అండ్ ఈ ఇయర్ స్టార్ట్ అయింది కదా. ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్ ఈరోజు రైట్. సో అంటే మార్కెట్ యొక్క వాలటిలిటీ అంటే ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్ ఆప్షన్ బయింగ్లో ప్రీమియమ్స్ కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి కాబట్టి దెన్ విల్ బీ ఎంజాయింగ్ అనమాట ఇన్ దట్ మూవ్ రైట్. సో అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ రైట్ ఆపర్చునిటీ అనమాట. ఈరోజు ఆ కైండ్ ఆఫ్ వాలటిలిటీ ఉంది, ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ నాకు మార్కెట్లో కనిపించింది. బోత్ సైడ్ మూవ్స్ నేను క్యాప్చర్ చేశాను అనమాట అండి. అండ్ 2-3 టైమ్స్ క్యాప్చర్ చేసి
ఐ మేడ్ ఏ కిల్లింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేశాయి అనేది ఇక్కడ ఎందుకు అలా జరుగుతుందంటే టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. నిన్న యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ఎవరైతే అటెండ్ అయ్యారో అండ్ రికార్డింగ్ చూసారో వాళ్ళకి తెలుసు, నేను డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మార్కెట్ ఫాల్కి ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోవడానికి రీజన్ అనేది కూడా క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి ఎలాబరేట్ చేశాను అనమాట. మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్కి ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను. అండ్ నిన్న మళ్ళీ లైవ్ స్ట్రీమ్లో కూడా ఒకసారి నేను దాన్ని ఎంఫసైజ్ చేయడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే ఇలాంటి వాలటైలిటీ, రైట్. సో దానికి రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఏఎస్ బై చేసి మ్యాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు అనమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ బయింగ్ అనేది జరుగుతుంది. అంతకుముందు నుంచి కూడా ఇదే సినారియో ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది చాలా కాలంగా లైక్ మోర్ దెన్ 1 year నుంచి ఇదే జరుగుతుంది. బట్ కానీ ఈ రోజు వాలటైలిటీ మనం చూస్తే కనుక జనరల్గా సమ్వేర్ క్లోజ్ టు ద బాటమ్, ఎగ్జాక్ట్ బాటమ్ అనేది ఎవరో ఇంపాసిబుల్ అండి, క్యాచ్ చేయడం అనేది సాధ్యం కాదు. అంటే బాటమ్ ఈజ్ వెరీ నియర్ బై అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కొంచెం. అంటే ఈ కైండ్ ఆఫ్ వాలటైలిటీ జనరల్గా ఎంత హ్యూజ్ కన్సల్టేషన్ అంటే ఒక దగ్గర సమ్ ప్లేయర్స్ అగ్రెసివ్ బయింగ్ జరుగుతుంది, రైట్. సో కొంచెం అల్టిమేట్గా బాటమ్కి దగ్గర అవుతున్నామేమో అనిపిస్తుంది అనమాట అండి. చేరుగా ఒక 200-300 రైట్, 300-400 పాయింట్స్ పడిన తర్వాత నేను డెఫినెట్గా షార్ప్ బౌన్సెస్ ఏమైనా రావచ్చు అనమాట అండి. సో అయితే బిఫోర్ దట్ యాక్చువల్గా ఈవెంట్ ఉంది కాబట్టి మేబీ కొంచెం సైడ్ వేస్ కన్సాలిడేషన్ ఉంది, తర్వాత ఈవెంట్ తర్వాత ఆ వాలటైలిటీ ట్రిగ్గర్ క్రియేట్ చేసి సో మేబీ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవుతుంది అని ఒక ఒపీనియన్ అనమాట అండి. ఆర్ ఒకవేళ ఏదైనా బడ్జెట్ వర్స్ట్గా ఉంది, ఇంకా మనకి ఎలక్షన్కి 4 సంవత్సరాల టైం ఉంది కదా, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఏదైనా పెద్ద సీరియస్గా లైక్ ఏదైనా లైక్ ఎంకరేజింగ్గా లేదనుకుంటే కనుక సో గెట్ రెడీ ఫర్ 21,300, రైట్. సో ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేసినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. అది బడ్జెట్ ఈవెంట్ని బట్టి డైరెక్షన్ ఉంటుంది అనమాట. బట్ ఫర్ టైమింగ్ క్లియర్ కట్గా సెంటిమెంట్ బేరిష్గా ఉందన్నమాట అండి. సో ఓవరాల్ మార్కెట్ అనేది కంప్లీట్ బేర్ గ్రిప్లో ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ 50లో 42 కంపెనీస్, నిఫ్టీ 500లో 422 కంపెనీస్ అనమాట. బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉండడం జరిగింది. బట్ డిస్పైట్ ఇలాంటి మార్కెట్లో కూడా చాలా వండర్ఫుల్ స్టాక్స్ కొన్ని సర్క్యూట్స్ పడుతున్నాయి అనమాట అండి. 52 హైస్ దగ్గర ఉన్నాయి. సో అవి మనం లిస్ట్ స్టడీ చేయాలని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను కదండి. సో అక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ మనకి వస్తాయనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నథింగ్ సెపరేట్ అనమాట అండి, సేమ్ అనమాట అండి. సో నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ ఎగ్జాక్ట్ ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో ప్రీవియస్గా నేను చాలాసార్లు మొన్న కూడా చెప్పడం జరిగింది, చేంజ్ ఇన్ పొలారిటీ. ప్రీవియస్లీ ఇట్ యూజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ సపోర్ట్. 49,600 అనేది సపోర్ట్ కింద ప్రీవియస్గా యాక్ట్ చేసింది. నౌ ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో ఈరోజు ఓపెన్ నుంచి మళ్ళీ అగైన్ బేర్స్ ఆర్ యాక్టివ్ కంప్లీట్గా. సో కిందకి తీసుకొచ్చేయడం అనేది జరిగిందనమాట అండి. అండ్ నిన్న లో బ్రేక్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ డే లో కూడా థర్స్డే లోస్ అవి కూడా ఆల్మోస్ట్ టెస్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఇఫ్ ఎట్ ఆల్ రేపు ఏదైనా కంటిన్యూషన్ వస్తే కనుక ఇంకా వీక్నెస్ వస్తుంది అనమాట అండి. నేనైతే అలారమ్స్ రెడీగా సెటప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎనీ ఫాల్ బిలో 47,500 అండ్ 47,000 లెవెల్స్కి వస్తే కనుక ఐ విల్ బి యాడింగ్ అనమాట అండి. ఫర్ లాంగ్ టర్మ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రెండ్స్, రైట్. సో చాలా లాంగ్ టర్మ్ 1 year 2 years ఆ టైం హారిజన్. ఇంకా అక్కడి నుంచి ఒక 20% పడినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్. అలా ఎవరైతే ఉండగలరో వాళ్ళకి అనమాట, అందరికీ కాదనమాట అండి. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ఆ ఉద్దేశంతో నేను తీసుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ షేరింగ్ అనమాట అండి. సో నా తరఫు నుంచి ఏది రికమెండేషన్ ఏమి కాదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్ అనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు చూస్తే కనుక సో బ్యాంకింగ్ స్టాక్స్ అండర్ ప్రెషర్. సో అది మనకు తెలుసు ఆల్రెడీ. బ్యాంక్ నిఫ్టీ తక్కువ ఆల్రెడీ 1.6% పడింది. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రియాలిటీ 4% అండి. సెక్టర్ ఇండిసెస్ ఇది ప్రాబ్లం అనమాట. పెరిగినప్పుడు అలా పెరుగుతాయి, బట్ తగ్గినప్పుడు సెక్టర్స్ కొన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయన్నమాట అండి. సెల్లింగ్ అనేది ఇవి చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లిస్టెడ్ ప్లేయర్స్ కాబట్టి సో కొంత మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా. అదర్ ఆల్ సెక్టర్ ఇండిసెస్ అన్ని 2% చొప్పున పడడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవన్నీ కూడా ఫాల్ అనేది మనం క్లియర్గా ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది అనమాట అండి. అండ్ విక్స్ మాత్రం తగ్గట్లేదు. విక్స్ ఇంకా స్లోగా ఇంచింగ్ హయ్యర్ అనమాట అండి. మేబీ ఒకసారి విక్స్ 20 అబోవ్ వెళ్తుందేమో చూద్దాం, ఆర్ మేబీ 30 వెళ్తుందేమో చూద్దాం. ఒకవేళ 30కి వెళ్తే మాత్రం సో ఐ విల్ బి రెడీ టు డిప్లాయ్ సమ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అనమాట అండి. బట్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్ అది కూడా. ఎందుకంటే హై విక్స్ అనేది వెరీ రిస్కీ అనమాట అండి. ఇట్ కెన్ షూట్ అప్ ఏదైనా సడన్ మేజర్ ఈవెంట్స్ అది విచ్ ఇస్ వెరీ రేరెస్ట్ ఆఫ్ సినారియోస్ అనమాట అండి. బట్ కానీ సో 20 అబౌవ్ 30 అనేది సంవాట్ ఒక మంచి అని లెవెల్ అనమాట అండి ఆప్షన్ రైటింగ్ స్ట్రాటజీస్కి.
ఫర్ లాంగ్ టర్మ్‌కి అనేది నా ఒపీనియన్ అనమాట అండి. ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డికే రావడానికి మనకి పాసిబిలిటీ ఎక్కువ ఉంటదనమాట. రైట్. సో దాన్ని బట్టి ఐ విల్ బి ప్లానింగ్ అనమాట అండి. అండ్ అదర్ గ్లోబల్ ఇండిసెస్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నిన్న ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం హడావిడి అయిపోయింది. సో యూఎస్ విక్స్ కొంచెం కూల్ అవ్వడం జరిగింది. రైట్. అయితే మన విక్స్ ఇంకా కొండెక్కింది కాబట్టి మనకి ఈవెంట్ ఉంది కాబట్టి అదో కన్సర్న్. అండ్ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఐ థింక్ నిన్న హాలిడే అండ్ ఐ థింక్ ఈరోజు ఇంకా రైట్. సో డేటా నౌ ఇట్ స్టార్టెడ్ ట్రేడింగ్. సో డవ్ ఈజ్ లుకింగ్ ఓకే అనమాట అండి. సో డవ్ పాజిటివ్గానే ఉంది. బట్ కానీ వెదర్ దే విల్ సస్టైన్ ఆర్ నాట్ అది కాదు ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. ఆ గెయిన్స్ సస్టైన్ అవుతాయా లేదా ఆర్ మళ్ళీ సెల్లింగ్ ఎమర్జ్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఇది యాక్చువల్గా 17th అనమాట. సో అంటే ఈరోజు ఇంకా నాస్డాక్ రాలేదు. డవ్ ఫ్యూచర్ ఇట్ ఈస్ ఐ థింక్ ఇండికేటింగ్ డవ్ ఈజ్ ఇండికేటింగ్ అనమాట అండి. ఓకే ఎనీహౌ విల్ సీ. సో మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి సంకేతాలు తీసుకుంటే ఆర్ ఓన్లీ విత్ ఇన్ అవర్ మన కంట్రీకి సంబంధించి మన కంపెనీ రిజల్ట్స్ సంబంధించి రియాక్షన్ అనేది ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. బట్ ఫర్ టైమింగ్ ప్రస్తుతానికైతే గ్లోబల్ మార్కెట్స్ హోల్డ్ అవుతున్నా మన మార్కెట్స్ పడిపోతున్నాయి అంటే క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. ఇట్ ఈజ్ వెల్ విత్ ఇన్ అవర్ బౌండరీస్. అంటే మన Q3 రిజల్ట్స్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా లేవు అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ కంపెనీస్ రిజల్ట్స్ బాగాలేదు. లైక్ ఏమంటారంటే క్విక్ డెలివరీ రెస్టారెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ. సో అలాంటి కొన్ని బిజినెసెస్లో తక్కువ ఇండికేట్ చేస్తున్నాయి అంటే దట్ ఇండికేట్స్ అంటే పీపుల్ యొక్క స్పెండింగ్ కొంచెం తక్కువగా ఉంది. సో దాని నుంచి చాలా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ డిరైవ్ చేస్తారు అనమాట అండి. సో అందువల్ల దే ఆర్ ఆల్ ఇండికేటివ్ అనమాట. లైక్ ఆటో సేల్స్, కార్ సేల్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఫ్రెండ్స్. రైట్. సో దాన్ని బట్టే జీడిపి అల్టిమేట్గా డిసైడ్ అవుతుంది కదా. సో అందువల్ల అయితే వీటి కన్సర్న్స్ అడ్రస్ చేస్తా ఏదైనా బడ్జెట్లో కొంచెం రివైవ్ చేసేలాగా ఏదైనా కొంచెం పుష్ ఉండేలాగా. రైట్. సో ఏవైనా ఉంటే కనుక మేబీ రైట్ దట్ కుడ్ బి ద ఈవెంట్ అనమాట అండి. సో దాని ముందర ఇఫ్ ఎట్ ఆల్ ఈ ఫాల్ కంటిన్యూ అయితే మాత్రం సో ఆ న్యూస్ తర్వాత మళ్ళీ మంచి రికవరీ వస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఛాన్స్ అనమాట అండి. విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కానీ బడ్జెట్ డిసప్పాయింట్ అయితే మాత్రం ద ఫాల్ విల్ ఎక్స్టెండ్ అనమాట అండి. అండ్ 20% ఫ్రమ్ ద టాప్ కరెక్షన్ కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. లైక్లీ ఉందన్నమాట. లైక్లీహుడ్ ఈస్ దేర్. సో ఒకవేళ అలాంటి 20% దాకా వచ్చినా కూడా బేర్ మార్కెట్ అంచులోకి వచ్చినట్టు అనమాట అండి. సో రేరెస్ట్ సినారియోస్ అనమాట. జనరల్గా ఎప్పుడో కానీ ఆ లైక్ 20% కరెక్షన్స్ రావన్నమాట అండి. వచ్చినప్పుడు మన బయింగ్కి డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ కింద అవుతుంది అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు వీడియో మీకు నచ్చిందా వస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.